జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులకు గిరిజన విద్యార్థులకు వండిపెట్టే హాస్టల్ కార్మికుల ఆకలి బాధలు కనిపించడం లేదని, గిరిజన కార్మికుల నోటికాడ బువ్వను కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకుంటుందని, ఓట్లేసి గెలిపించిన పాపానికి జీతాలు తగ్గిస్తారా అని డైలీ వేజ్ మరియు అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు ప్రశ్నించారు. డైలీ వేజ్ వర్కర్లకు టైం సేల్స్ ఇవ్వాలని, అప్పటికప్పుడు కలెక్టర్ గెజెట్ ప్రకారం జీతాలు చెల్లించాలని, అవుట్ సోర్సింగ్ వర్కర్లకు జీవో 60 ప్రకారం 15,600 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలతో పాటు ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ గత 32 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వ గిరిజన హాస్టల్ డైలీ వేజ్ కార్మికుల సోమవారం భద్రాచలం ఐటీటీఏ ముందు 72 గంటల మహాధర్నాను ప్రారంభించారు. ఉదయం నుండి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలని సైతం లెక్క చేయకుండా వందల సంఖ్యలో కార్మికులు తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాన్ని విరమించేది లేదని ఐటీటీఏ ఎదుట బైఠాయించారు. జోరు వానలో సైతం ఐటీడీ ఆవరణలోనే వంట వార్పును నిర్వహించి అక్కడే భోజనాలు చేసి 72 గంటల ధర్నాను కార్మికులు కొనసాగిస్తున్నారు. తగ్గించడం, ముగ్గురు మంత్రులున్న జిల్లాలో జీతాలు తగ్గించడం, ముగ్గురు మంత్రులున్న జిల్లాలో జీతాలు తగ్గించడం, ముగ్గురు మంత్రులున్న కె బ్రహ్మచారి గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్ డైలీ వేజ్ మరియు అవుట్ సోర్సింగ్ వర్కర్ల యూనియన్ జేఏసీ జిల్లా కన్వీనర్ ని 32 రోజులుగా డైలీ వేజ్ వర్కర్లు, అవుట్ సోర్సింగ్ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తా ఉన్నారు. 30 సంవత్సరాలుగా డైలీ వేజ్ వర్కర్లకు అమలవుతున్నటువంటి జిల్లా కలెక్టర్ గెజిట్ జీతాలను తగ్గించి కొత్తగా జీవో 64 తీసుకొచ్చారు. 26,800 వచ్చే జీతాన్ని 11,700కి తగ్గించారు. వీళ్ళందరినీ ఆ తగ్గించిన జీతాలని తిరిగి అకౌంట్ లో జమ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. డైలీ వేజ్ వర్కర్లందరినీ టైం స్కేల్లోకి తీసుకురావాలనేది ఈ సమ్మె. అట్లాగే అవుట్ సోర్సింగ్ వర్కర్లకి జీవో 60 ప్రకారం 15,600 ఇవ్వాలి. కానీ పక్కనున్న ములుగులో, మైబాద్లో, ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో 15,600 ఇస్తా ఉంటే భద్రాచలం ఐటీడీఏ పరిధిలో మాత్రం 9,200 ఇస్తున్నారు. ఈ రకంగా జీతాలు తగ్గించి గిరిజన కార్మికులు పొట్టగొట్టొద్దని 32 రోజులుగా సమ్మె చేస్తున్నాం. సమ్మెలో ఉండంగానే ప్రభుత్వం చర్చలు జరపకుండా దసరా పండుగ సందర్భంగా జీతాలు వేసింది. రాష్ట్రంలో అన్ని జిల్లాలకి పాత పద్ధతిలో కలెక్టర్ గేజ్ ప్రకారం జీతాలు వేశారు. ఆర్థిక మంత్రి సహా 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం జీతాలు తగ్గించి వేసి గిరిజన కార్మికులకు అన్యాయం చేశారు. అందుకని ఇవాళ ఈ జీతాలు తగ్గించడానికి కారణం ఇవాళ ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు 32 రోజులుగా సమ్మె జరుగుతుంటే స్పందించినటువంటి గిరిజన ఎమ్మెల్యేలు ఇవాళ గిరిజన సంక్షేమ అధికారులు దీనికి బాధ్యత వహించాలా. 30 ఏళ్ళు పని చేయించుకున్న తర్వాత ఇలా పేర్లు లేవని చెప్పని వాళ్ళు సమాధానం చెప్తున్నారు. పేర్లు లేకపోతే బాధ్యత ఎవరిది? పని చేయించుకున్న ఐటీడీఏది కాదా, గిరిజన సంక్షేమ శాఖది కాదా, అధికారులు కాదా? మా పేర్లు లేకుండానే 0 to 0 పద్ధతి కింద 30 ఏళ్ళుగా ఎట్లా డబ్బులు చెల్లించారు? ట్రెజరీ ఎలా ఆమోదం తెలిపింది? ఫైనాన్స్ లో అప్రూవల్ లేకుండా డబ్బులు ఎట్లా ఇచ్చారు? ఈ ప్రశ్నలకేమి సమాధానం చెప్పకుండా ఇవాళ జీతాలు తగ్గించి మా నోటికాడ బోగుంజుకుంటున్నారు. 32 రోజుల సమ్మెని ఉధృతం చేసే ప్రక్రియలో భాగంగా 72 గంటలు ఐటీడీ దగ్గర నిరసన కార్యక్రమాన్ని పిలిపేయడం జరిగింది. రాత్రి పగలు ఇక్కడే ఉంటాం, వంట వార్పు చేస్తాం. మా సమస్యలు తీరేంత వరకు ఈ సమ్మె ఉధృతంగా కొనసాగిద్దని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సంక్షేమ శాఖ డైలీ వేజ్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జనరల్ గా ప్రభుత్వాలు మారినప్పుడు ఏ ప్రభుత్వాలైనా ఉన్న జీతాలు పెంచితే జీతాలు పెంచాలని కార్మికులు కోరుతారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ గిరిజన సంక్షేమ శాఖలో గిరిజన కార్మికుల యొక్క వేతనాలని తగ్గించి గిరిజన కార్మికులను మోసం చేసింది ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం. గత అనేక సంవత్సరాలుగా
వీళ్ళు 30 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నారు. ఇవాళ కార్మికులు గత 32 రోజులుగా సమ్మె చేస్తా ఉంటే ఈ కాలంలో అనేక మంది మంత్రులకి ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు ఇస్తా ఉంటే కనీసం ఈ సమస్య మీద చర్చ జరపలేదు. సమస్య పరిష్కారానికి ఏ మాత్రం చొరవ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. అంతేకాదు ఇవాళ మొత్తం డైలీ వేజ్ వర్కర్లందరినీ పెనం మీద నుండి పొయ్యి వేసి దోసినట్టుగా ఇవాళ మాకు టైం స్కేల్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉంటే, జీతాలు తగ్గించొద్దని చెప్పేసి కోరుతా ఉంటే వీళ్ళందరినీ అవుట్ సోర్సింగ్ లోకి మార్చేందుకోసం ఇవాళ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఫైల్ మూవ్ చేస్తా ఉన్నారు. ఇవాళ అవుట్ సోర్సింగ్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా భారం పడుతుంది. అవుట్ సోర్సింగ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క వర్కర్కి 21,000 ఇవ్వాలి. అదే టైం స్కేల్ చేస్తే 19,000 రూపాయలు ఇవ్వాలి. ఇవాళ అవుట్ సోర్సింగ్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడటమే కాకుండా కార్మికుల యొక్క వేతనాలు కేవలం 13,000 మాత్రం వస్తాయి. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల యొక్క దోపిడీకి ఇవాళ వర్కర్లు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ప్రభుత్వానికి లాభదాయకమైనటువంటి టైం స్కేల్ చేయకుండా అవుట్ సోర్సింగ్ కోసం ఎందుకు పోతున్నారు అంటే కేవలం అధికారుల కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఇవాళ మొత్తం గిరిజన కార్మికుల్ని నట్టాట ముంచే ప్రయత్నం చేస్తా ఉన్న అధికారులు ఈ వైఖరి మార్చుకోవాలి. ఇవాళ కార్మికుల యొక్క సమ్మె ఫలితంగా ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్ లో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతా ఉంది. చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు వంట పనులు చేస్తున్నారు. చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు బడులు క్లీనింగ్ చేసుకొని వంట పనులు చేయాల్సిన పరిస్థితుంది. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవాలా, తక్షణం సమస్యను పరిష్కరించి ఆశ్రమ పాఠశాలను కొనసాగించడం కోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. నమస్కారం, నా పేరు ఇస్లావత్ మంగ. నేను డైలీ వేజ్ వర్కర్ గా గత 26 సంవత్సరాలుగా నేను ఇల్లందు హాస్టల్ అంతా పనిచేస్తున్నాను. దయచేసి ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ మీకు దండం పెట్టి చేతులెత్తి చెప్తున్నాము. మేము చేసింది పొయ్యిల కాడ కట్టెలు మోసి కింటాల్ బియ్యం వండి పిల్లలకు పెట్టేవాళ్ళం. వందలాది మంది పిల్లలకు వండి పెట్టేవాళ్ళం. మేము ఇయాటి రోజున మాకు జీతాలు తగ్గిస్తే మేము ఏ రకంగా బతకాలా? ఇచ్చిన 26,000 గుంజుకొని 11,000తో ఏ కుటుంబాన్ని నడపాలని అడుగుతున్నాం. దయచేసి పిఓ సారు, కలెక్టర్ గారు, మా ముఖ్యమంత్రి గారు, మంత్రులారా మీకు దండం పెడతాం, మా వైపు చూడండి సారు. ఇంత పేదవాళ్ళని మమ్మల్ని ఇంత కష్టపెట్టి మమ్మల్ని రోడ్డున ఏడిచారు. అందరం మేము కళ్ళు పోయినాయి. మాకు పొయ్యిల కాడ చేసి మా కన్నీళ్ళని మా అన్నంలోనే కారణే కదా సారు. టైంకు వండి పెట్టేటోళ్ళం కదా. బాత్రూమ్లు కడిగేది డైలీ వేజ్ వాళ్ళమే, నైట్ డ్యూటీ చేసేది డైలీ వేజ్ వాళ్ళమే, పగులు డ్యూటీ చేసేది డైలీ వేజ్ వాళ్ళమే. ఒక్క నెలలో ఒక్క సెలవు కూడా లేదు కదా సారు. జ్వరం వచ్చినా ఏదొచ్చినా ఇప్పుడు ఉన్న ఖర్చులకు మీరు ఇచ్చిన జీతానికి ఏమైనా పొంతనుందా? దయచేసి మా వైపు చూడాల ముఖ్యమంత్రి గారు. ఎవరిని అడిగినా సమస్య మీ కాడనే ఉందంటాను. రేవంత్ అన్న ఆడబిడ్డలు అన్నావు, నీకు దండం పెడతావు. ఇంతమంది ఉసురు పోసుకోకండి. మేము పొద్దున్న లేచి 5 గంటలకు పోయి సాయంత్రం 7ంటికి వస్తున్నాం పిల్లలకు సాయంత్రం భోజనాలు పెట్టి. అలాంటిది మమ్మల్ని 11,000 జీతంతో మేము 16 గంటలు కష్టపడుతుంటే మేమేమైనా 8 గంటలు చేస్తున్నామా? లేకపోతే పిల్లలకు వండి పెట్టకుండా వస్తున్నామా? మీరు పంపించిన సన్న బియ్యం ఊరికే ఉడికి మన ప్లేట్లలో రావట్లేదన్నా. మా చెమట చుక్కలు కారుస్తే గాని, మేము కష్టపడితే గాని పిల్లలు బాత్రూమ్లు కడిగి మేము చెత్త చెదారం శుభ్రం చేసి మేము టైంకు కూడా తినకుండా మా ఆరోగ్యాలు పాడైనాయి, మా కళ్ళు పోయినాయి. చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మా వైపు దయ ఉంచండి. అనాథలం మేము. మమ్మల్ని మీరు ఆదరిస్తారని, మా సమస్యను పరిష్కరిస్తారని మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఈరోజు గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి హాస్టల్ డైలీ వేజ్ వర్కర్ల సమ్మె సెప్టెంబర్ 12వ తేదీన మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం సమ్మె చేస్తున్నటువంటి హాస్టల్ డైలీ వేజ్ వర్కర్ల మీద కనీసం కనకరించేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. వాళ్ళకి గత ప్రభుత్వం కనీస వేతన చట్టం ప్రకారంగా 26,800 రూపాయలు ఇస్తున్నటువంటి వేతనాన్ని తగ్గించి ఇప్పుడు 11,000 రూపాయలు ఇవ్వడం అనేది ఇది ఎంతవరకు సమాజం అని ఈ రోజు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే 26,800 రూపాయలని కొనసాగించండి, లేదంటే వాళ్ళని రెగ్యులర్ చేయండి అని ఈ రోజు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు
దాదాపు 3 రోజుల పాటు 72 గంటల పాటు మరి సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఐటీడీ పరిధిలో మరి సమ్మె చేస్తా ఉన్నారు, వంట వార్పు కార్యక్రమం చేస్తా ఉన్నారు. దానికి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం. ఇందులో ఆదివాసీలు గిరిజనులు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తే మొత్తం 3070 మంది ఈ హాస్టల్ డైలీ వేజ్ వర్కర్లు ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మరి 26,800 రూపాయలు ఇవ్వాల్సిందే అని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రోజు వయసు రీత్యా చాలా మంది 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు, 60 సంవత్సరాలు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకేమో వయసు పెరిగిపోతా ఉంది. వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా వాళ్ళకి రెగ్యులర్ చేయకుండా ఈ రోజు కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వం వెంటనే వాళ్ళని రెగ్యులర్ చేయాలి. ఒకవేళ ప్రమాద చేత చనిపోతే కూడా వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించాలని మేము తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రానున్న కాలంలో మరి ఈ స్థానిక ఎన్నికల్లో మరి తగిన బుద్ధి చెప్తారని కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.